హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మీడియా విజన్ తెలుగు ట్యూటోరియల్స్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. అదే ఫోటో మీద ఉన్న వాటర్ మార్క్స్ని ఎలా రిమూవ్ చేయాలి ఏంటనేది చూడబోతున్నాం. ఈ వాటర్ మార్క్స్ రిమూవల్ అనేది మనం ఫోటోషాప్లో చేసుకునేటప్పుడు కొన్ని ట్రిక్స్ని యూస్ చేసుకొని రిమూవ్ చేసుకోవచ్చు. సపోజ్ చూడండి, ఈ ఫోటోని కనుక వాటర్ మార్క్స్ ఎలా ఉన్నాయో చూసారు కదా, ఇది చూడండి ఎలా రిమూవ్ చేసాము. వాటర్ మార్క్స్ లేవు దీని మీద. అలాగే చూడండి, ఓకే చూసారా, వాటర్ మార్క్స్ని ఎలా రిమూవ్ చేయాలనేది ఇందులో చూద్దాం. మనం ఫోటోషాప్లో చేసే వర్క్ కావచ్చు, ఇంకా వేరే ఏ టాపిక్లో ఏదైనా సరే కనుక ఫొటోస్ని వాటర్ మార్క్స్ లేకుండా యూస్ చేసుకోవాలి అని ఎవరైతే అనుకుంటారో వారికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా ఈ వీడియో మొత్తం చూడండి. చాలా సింపుల్గా ఒకే ఒక క్లిక్తో మనకి వాటర్ మార్క్స్ అన్నీ రిమూవ్ చేసేసుకోవచ్చు. అయితే నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి వాటర్ మార్క్స్ రిమూవ్ అనేది ఫోటోషాప్లో కాదు. ఫోటోషాప్లో మనం వాటర్ మార్క్స్ రిమూవ్ చేయాలి అంటే కనుక డిఫరెంట్ టూల్స్ లేదా డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్ని యూజ్ చేసి మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇదిగోండి, సపోజ్ నేను ఇలా ప్యాచ్ టూల్ కానీ ఇట్లాంటివి తీసుకొని నేను ఇలా చేసేసాను అనుకోండి, చూడండి రిమూవ్ అయిపోతాయి. ఇదేంది, ప్లెయిన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్ కలర్ ఉంది కాబట్టి మనకి ఇదంతా ఈజీ అయిపోతుంది. ఓకే, కానీ ఇక్కడ చూడండి ఫేస్ మీద ఉంది కదా, హ్యాండ్ మీద ఉన్నాయి కదా, కొద్ది వర్క్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ చూడండి ఇక్కడ ఫేస్ మీద కానీ ఇవన్నీ చూస్తే చూడండి, ఇవన్నీ మనం చేయాలంటే కొద్ది వర్క్ చేసుకోవాలి. కానీ ఇదేమీ లేకుండా సింపుల్గా ఒకే క్లిక్తోనే మనం ఎలా ఈ వాటర్ మార్క్స్ అనేది రిమూవ్ చేయొచ్చు అనేది ఇప్పుడు చెప్పబోతున్నాం. దానికి మనం ఫోటోషాప్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని మనం చేయాల్సిందల్లా ఒక వెబ్సైట్ని మనం యూజ్ చేయాలి. watermarkremover.io అనే ఈ వెబ్సైట్ ద్వారా మనం ఈ వాటర్ మార్క్స్ అనేవి రిమూవ్ చేసుకోవచ్చు. అవి ఎలా ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇదిగోండి ఇప్పుడు ఆల్రెడీ వాటర్ మార్క్స్ ఉన్న ఇమేజెస్. ఇప్పుడు ఇవి ఏదైతే ఇమేజ్ని తీసుకొని వాటర్ అప్లోడ్ చేయటం, ఇదిగోండి ఇమేజ్ని అప్లోడ్ చేయగానే జస్ట్ కొద్దిగా ఫ్యూ సెకండ్స్ తీసుకుంటుంది. చూసారా, ఇదిగోండి ఇదొక ఇమేజ్, ఇది ఒరిజినల్, ఇది వాటర్ మార్క్స్ రిమూవ్ చేసిన ఇమేజ్. ఓకే, చేసిన తర్వాత డౌన్లోడ్ అన్నాం అనుకోండి, ఇమేజ్ డౌన్లోడ్ అయిపోతుంది. అలా డౌన్లోడ్ అయిన ఇమేజే మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇంకొద్ది లైట్గా ఇక్కడ చూపిస్తుంది, చూసారా, ఇదిగోండి ఇక్కడ లైట్గా చూపిస్తుంది. దీన్ని ఇంకేదైనా ఫోటోషాప్లో తెచ్చుకొని చిన్న చిన్న కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే చూసారు కదా, ఫోటోషాప్లో కన్నా కూడా ఇంకా ఈజీ మెథడ్లోనే మనకి వాటర్ మార్క్స్ అనేవి రిమూవ్ అయిపోయి హ్యాండ్స్ మీద చూడండి, అలాగే ఫేస్ మీద చూడండి. ఓకే, మీకు ఇక్కడ డిఫరెన్స్ మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఎక్కడ మనం ఇంకా వర్క్ ఏం చేయలేదు, ఇక్కడ ఒక్కటి ఉన్నది మనం రిమూవ్. ఇప్పుడు ఇది చూడండి, ఈ ఇమేజ్ అయినా సరే మనం మళ్ళీ అప్లోడ్ చేద్దాం. ఇంకొక ఇమేజ్ని మనం అప్లోడ్ చేద్దాం. ఇది మన వాటర్ మార్క్ ఉన్న ఇమేజ్. ఓకే, చూడండి మళ్ళీ ప్రాసెసింగ్. చూసారా, క్లియర్గా తీసేసింది. వాటర్ మార్క్స్ అనేవి క్లియర్గా తీసేసింది. మనకి కిందదంతా అవసరం లేదు. ఏ ఫార్మాట్లో ఉన్నా సరే ఆ ఇమేజ్ని ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసేయచ్చు. అది ఏ ఫార్మాట్లో ఉన్నా, జేపీజీ అనే కాదు, పిఎన్జీ ఫార్మాట్లో ఉన్నది కూడా మనకు అప్లోడ్ చేసేయచ్చు. చేసి మనకు కావాల్సిన విధంగా తీసుకోవచ్చు. ఇది మాత్రం జేపీజీ కింద డౌన్లోడ్ అవుతుంది. ఏ ఫార్మాట్లో ఉన్న, వెబ్ ఫార్మాట్లో ఉన్న ఇమేజ్ అయినా సరే ఇందులోకి తీసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం మళ్ళీ డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది చూడండి, ఇక్కడ కూడా చూడండి, ఈ ఇమేజ్ కూడా చూడండి. ఓకే, ఇది వాటర్ మార్క్తో, వాటర్ మార్క్ లేకుండా మనకి ఇదంతా అవసరం లేదు కాబట్టి ఎంతవరకు కావాలో అంతవరకే మనం ఉంచుకొని క్రాప్ చేసుకుంటాం. చూడండి, ఇక్కడ హ్యాండ్ మీద ఉంది కదా, ఆ హ్యాండ్ మీద యాస్టిజ్ మనం ఇందాక ఎలాగైతే ఫార్మాట్ మనం చిన్న చిన్నవి ఏమైతే ఉన్నాయంటే ఆ చిన్నది చేంజెస్ చేసుకోవడం. మ్యాక్సిమం కవర్ అయిపోతున్నాయి. చూడండి, వాటర్ మార్క్స్ అనేది ఏమీ లేదు, సింపుల్ అనమాట. ఒకే ఒక క్లిక్ కూడా కదా, మనం జస్ట్ అది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే, ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే చాలు, వాటర్ మార్క్స్ రిమూవ్ అయిపోయి నీట్గా వచ్చేస్తున్నాయి. ఇది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఎడిటింగ్ చేసుకునే వాళ్ళకి కానీ, ఏదైనా వేరే ఎవరికైనా ఒక ఇమేజ్ని
మనం ఎవరికైనా సెండ్ చేసుకోవాలన్నా, నీట్గా ఉన్న ఇమేజ్, వాటర్ మార్క్ లేకుండా ఏదైనా ఇమేజ్ని మనం ఎవరికైనా సెండ్ చేయాలన్నా కానీ ఇది మనకు చాలా యూజ్ అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నేర్చుకోవాలనుకునే వారికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీకు వస్తాయి.